ఈరోజు మనం విశ్వాసులుగా, పరిశుద్ధ జనాంగంగా, క్రైస్తవులుగా, క్రీస్తును వెంబడించే వారముగా, రాజులైన యాజక సమూహముగా అనేక బిరుదులు కలిగి దేవుడు మనకిచ్చిన బిరుదులను కలిగి ఉంటున్నాం. కానీ ఆ బిరుదులకు తగ్గ జీవితాలు మనలో ఉన్నాయా అంటే ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. ఈరోజు మనం వాక్యాన్ని ఎందుకు వినాలి అంటే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్న మాటలు ఏవైతే ఉన్నాయో, మనం పరిశుద్ధ జనాంగం అని, లేదా దేవునికి విధేయులై ఉండాలని, కానీ మనం భక్తిని కొనసాగించాలన్నా కూడా మనకు కావాల్సింది ప్రాముఖ్యంగా ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం లేకుండా వీటిని కొనసాగించడం అసాధ్యం. పైకి భక్తిగా కనపడచ్చు, పైకి పరిశుద్ధులుగా కనపడచ్చు, పైకి క్రైస్తవులుగా కనపడచ్చు, కానీ వాక్యం మన జీవితంలో కానీ మనం దానికి ఇవ్వాల్సిన స్థానం మన బ్రతుకుల్లో ఇవ్వకపోతే పైకి మాత్రమే కనపడతాం, కానీ లోపల హృదయంలో మనం దేవుని ఎదుట నిజ క్రైస్తవులుగా, పరిశుద్ధ జనముగా బయటికి పిలువబడచ్చు. కాబట్టి మన జీవితాల్లో వాక్యానికి ఇస్తున్న స్థానం ఎంత, మన బ్రతుకుల్లో, మన దైనందిన జీవితంలో వాక్యానికి మనం ఇస్తున్న సమయం ఎంత అని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. ఇంత గొప్ప వాక్యాన్ని వింటున్నాం కదా, మనం ఆ వింటున్న వాక్యాన్ని మనం అనుసరించకపోతే అది మనల్ని సరిచేయదు. కాబట్టి మనం వింటున్న వాక్యాన్ని సరిచేసుకుంటూ మన బ్రతుకుల్లో ఏవైతే ఇంకా లోపంగా దేవుని ఎదుట లోపభూయిష్టమైన ఈ లోకంలో ఇంకా మనం లోకానుసారంగా నడిస్తే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. కాబట్టి మనం అనేక సార్లు వాక్యాన్ని వింటూనే ఉన్నాం. ఆదివారం ఆరాధన కార్యక్రమాల్లో మొదటి వర్తమానం ద్వారా, రెండవ వర్తమానం ద్వారా, అలాగే బుధవారం, గురువారం బైబిల్ క్లాసులు, బయట సువార్త కూడికలు, అలాగే ఇవన్నీ చాలా అన్నట్టు మనం ఫోన్లో కూడా వాక్యాన్ని వింటాం. ఇలా ఆ వాక్యాన్ని వినటమే కాకుండా వ్యక్తిగతంగా మనం కూడా చాలా వాక్యాన్ని చదువుతూ ఉంటాం. ఇంత వాక్యం మనకు అందుతుంది. చాలా వాక్యాన్ని మనం అనేక పరిస్థితులు గుండా మనకి వాక్యం చేరబడుతుంది. మరి ఇంత వాక్యం చేసినప్పటికీ మన బ్రతుకు ఇంకా సాటిస్ఫాక్షన్గా ఎందుకు లేదంటే, దేవుడు అనుకున్న విధంగా ఎందుకు లేదంటే, మనం ఈరోజు అందరం ధైర్యంగా చెప్పగలమా వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నామంటే అంత పరిస్థితులు లేవు. మనకే అర్థమైపోయిద్ది అలా లేమని. ఎందుకు మరి అంటే, విరివిగా విస్తారంగా వాక్యం వినపడుతుంది కదా, మరి ఏమైంది, ఎందుకు లోపం అంటే ఒకసారి యాకోబు పత్రిక చూద్దాము. దీని గురించి పరిశుద్ధ గ్రంథం ఏం మాట్లాడుతుందో. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము 23వ వచనం చదవండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించిన వారై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించిన వాడైతే వాడు అద్దంలో తన సహజమొహమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. ఈరోజు మనకు అంత వాక్యం వినపడుతున్నా ఎందుకు మన జీవితాల్లో అంత అది పనిచేయట్లేదంటే వాక్యంది కాదు తప్పు. ఇక్కడ ఉంది చూడండి, వినువారు మాత్రమే ఉంటున్నాం కానీ దాన్ని ప్రవర్తించలేని స్థితిలో ఉన్నాం. వాక్యం అయితే విరివిగా మన దగ్గరికి వస్తుంది కానీ, అందుతుంది కానీ, దాన్ని ప్రవర్తించలేని స్థితిలో ఈరోజు మనం చాలామంది ఉన్నాం. అనేక సంగతులు మనం దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం, ఇలా ఉండాలి అలా ఉండాలి అని. కానీ ఎందుకు మన ప్రవర్తన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవట్లేదంటే, మనం ప్రారంభం నుంచి చూస్తే ఆది కాండంలో దేవుడు నరులను చేసినప్పుడు ఎలా చేశాడు, 1:27లో ఉంటుంది. దాని ప్రకారము తన స్వరూపం చొప్పున తన పోలికలో దేవుడు ఎవరిని చేశారు, స్త్రీని పురుషుని చేశాడు. తన పోలికలో, దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో చేసుకున్న మనుషులు ఎలా తయారయ్యారు, అపవాది మాటలు విని, తన భార్య మాట విని, దేవుడు వాక్యాన్ని మీరి పాపాన్ని లోకంలోకి ఎంటర్ చేశాడు ఆదాము గారు. ఆయనేనా అంటే, ఆయన వెంబడి భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఏ భేదము లేకుండా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ప్రాముఖ్యంగా దేవుడు నరుని సృజించినప్పుడు ఆయన పలికిన మాటలు చూస్తే తన పోలిక చొప్పున తన స్వరూపంలో మనుషుల్ని చేసుకున్నాడంట. ఈరోజు ఆ పోలిక ఏమైపోయింది? ఈరోజు ఆ పోలిక మనుషుల్లో ఎందుకు కనపడతలేదు? యేసుక్రీస్తు వారి శరీరాన్ని దాల్చి ఈ భూమి మీదకి రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఆ కోల్పోయిన స్వరూపాన్ని, పోలికను తేటానికే ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. ఆ స్వరూపాన్ని మనకి మళ్ళా అందించడానికే ఆయన ఈ భూమి మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆ పోలికను పోగొట్టుకొని నిత్యనాశనానికి, నిత్యాగ్ని గుండానికి మనం వారసులమైపోయాం. ఎందుకు ఆ రోజు అలా ఆదికాండంలో ఆ ఏదైనా తోటలో ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందంటే మనందరికీ తెలుసు. యాకోబు పత్రిక 14:15 వచ్చిన చూడండి. ప్రతి వాడును తన స్వకీయ దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఆ రోజు అన్నిటినీ దేవుడు వారికి అందించాడు. ఏదైనా తోటలో అన్ని ఫలాలు వాళ్ళు నిరభ్యంతరంగా తినవచ్చు. కానీ దేవుని ఆజ్ఞ ఏంటి, దేవుని వాక్యం ఏంటి వాళ్ళకి? ఇదిగో ఈ మంచి చెడ్డు తెలివినిచ్చు వృక్షఫలం మాత్రమే తినద్దు అన్నాడు. మిగతా అన్ని నిరభ్యంతరంగా తినమన్నాడు. కానీ వీళ్ళు దురాశ చేత ఏడవబడి వాళ్ళది కానీ దేవుడు వద్దు అన్నదాన్ని తిని దేవుని వాక్యాన్ని మీరాడు. ఈరోజు నిజంగా మనం కూడా చూస్తే మనకి బేసిక్ నీడ్స్ అంటాం, మనిషికి కావాల్సిన మౌలిక అవసరతలు ఏ అయితే ఉంటాయో, నీరు, కూడు, గూడు, గుడ్డ అంటారు. అంటే వస్త్రాలు, తిండి, నివాసం, మనం ఉండటానికి ఒక నివాసం. ఏదైనా ఇప్పుడు ఇది కూడా ఒక నివాసమే. మనకి ఎండ దెబ్బ తగలకుండా, ప్రకృతి నుంచి ఏ దెబ్బ మనకు తగలకుండా ఒక నీడ అయితే ఇప్పుడు ఉంది ఈ టెంట్. అలాగే వస్త్రాలు ఉన్నాయి, అలాగే మనకి కూడు. ఇవి మనిషికి మౌలిక అవసరతలు. ఇవి దేవుడు ప్రకృతిలో పెట్టి మనకి ఇచ్చాడు. కానీ వీటి నిమిత్తం ఈరోజు దురాశ చేత ఏడవబడుతున్నారు. మన ఆది తల్లిదండ్రులు ఎలా అయితే వారికి ఏదైనా తోటలో చాలా వృక్షఫలాలు ఉన్నాయి, తోట అంతా వృక్షఫలాలే, అవన్నీ కాకుండా దేన్ని ఆశించారు? దురాశ చేత ఏడవబడి దేన్ని ఆశించారు? దేవుడు తినవద్దన్నా దాన్ని ఆశించారు. అవన్నీ ఉన్నా కూడా దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని ఆశించాడు. ఈరోజు మన మౌలిక అవసరతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు అందరికీ పుష్కలంగా ఉన్నాయి. కానీ ఎక్కడ మనం దురాశ చేత ఏడవబడుతున్నాం? వస్త్రం దగ్గర ఏదో వస్త్రం కాదు, మనం కోరుకున్న వస్త్రం కావాలి. నీడ్స్ ప్లేస్లో వాంట్స్ వచ్చేసినాయి. అంటే మౌలిక అవసరతలు ప్లేస్లో ఏమొచ్చినాయి అంటే కోరికలు వచ్చినాయి. ఆ రోజు ఆ తల్లిగారు ఎలా అయితే ఏదైనా తోటలో తల్లి చూసి ఆ చూపుకు రమ్యమైనదిగా దాన్ని కోరుకుందో, ఇది తింటే మీరు దేవతల వలె అవుతారనగానే ఎలా అయితే కోరిక పుట్టిందో, దురాశ ఎలా అయితే ఆమెకు ప్రవేశించిందో, మనలో కూడా ఈరోజు బేసిక్ నీడ్స్ అన్నీ తీరుతున్నప్పటికీ మనం ఏం చేస్తున్నాం? ఆ బేసిక్ నీడ్స్ నుంచి నీడ్స్లో నుంచి వాంట్స్కి, కోరికలకు వెళ్తున్నాం. నాకు ఆ బట్టలే కావాలి, నాకు ఆ బైకే కావాలి, నాకు అలాంటి ఇల్లే కావాలి. ఎవరిని చూస్తున్నాం? లోకంలో ఉన్న ఇంకో వ్యక్తిని చూసి వారికి ఉన్న దానికంటే లేదా అలాంటిది కావాలి లేదా దానికి మించి కావాలి అనుకుంటారు. ఈరోజు పెళ్ళైన ఒక నూతన దంపతులను చూస్తే ఆ పెళ్లి కాని వ్యక్తులు ఏమనుకుంటారు? నేను అలా పెళ్లి చేసుకోవాలి, వాళ్ళు గ్రాండ్గా చేసుకుంటే అలా చేసుకోవాలి అంటారు. కానీ నా స్థితి ఏంటి, నా స్తోమత ఏంటి అని ఆలోచించుకోరు. ఆ అమ్మాయి అందంగా ఉందనుకోండి, నేను కూడా అలాంటి అమ్మాయిని, అందమైన అమ్మాయిని చేసుకోవాలనుకుంటారు. ఇవేంటి కోరికలా లేకపోతే నీడ్సా? అంటే బేసిక్ అవసరతలా? అవసరతలు కాదు, అవసరతలకు మించి కోరికలు వచ్చినాయి మనిషికి. ఎప్పుడైతే కోరిక వచ్చిందో ఆ కోరిక ఏం చేస్తుందంటే వాక్యాన్ని వినకుండా, వాక్య ప్రకారం ప్రవర్తింపకుండా, దురాశ చేత ఏడవబడి వాక్యం వినువారుగా మాత్రమే ఉంటున్నాం. వాక్యాన్ని ప్రవర్తించలేకపోతున్నాం. ఎందుకు ప్రవర్తించలేకపోతున్నాం? వాక్యాన్ని అనేక సార్లు వింటూ చర్చి బయటికి వెళ్ళంగానే ఎక్కడికి వెళ్ళిపోతుంది వాక్యం? ఇంత వాక్యం ఎక్కడికి వెళ్ళిపోతుందంటే అపవాది ఎప్పుడైతే మనం అపవాది క్రియలు చేస్తూ లోకంలో ఉన్నదాన్ని మన అంటిపెట్టుకున్నామో, లోకాన్ని తెచ్చి మనలో పెట్టుకున్నామో, ఈ లోకం ఏం చేసిందంటే మనకు దురాశను పరిచయం చేసింది. దురాశ ద్వారా మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏడవబడి, మరులు కొల్పబడి, మన మార్గాన్ని మార్చుకొని ఏడవబడి దురాశకు లోనయ్యి పాపానికి అంటున్నాం. దేవుని పని మానేసి మన కోరికలు నెరవేర్చుకోవడానికి ఎందుకు వెళ్ళగలుగుతున్నాం? దురాశ. ఈరోజు మనుషులకు ఎక్కువైపోయిందంటే దురాశ. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది చూడండి. ఈరోజు ఈ దురాశ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. చాలు, దేవుడు అంటున్నాడు ఈ లోక మర్యాదను అనుసరింపద్దు అంటే మనం ఏం చేసాం? అసలు లోకాన్నే తెచ్చి మనలో పెట్టుకున్నాం. 1 యోహాను పత్రికలో ఉంటుంది ఏమని? ఈ లోకంలో ఉందంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము.
వీటి మీదే ఈరోజు ఆ రోజు ఏదోని వనంలో కూడా ఏమైందంటే శరీరాశ నేత్రాశ జీవపడము వచ్చేసింది. వారు ఉన్న హోదాని ఉంచుకోలే, దేవతల వలె అవుతారనగానే జీవపడము వచ్చేసింది. నేత్రాశ ఆ చూడంగానే ఆమెకు అప్పుడు దాకా చూసింది రమ్యమైనదిగా కనబడింది. కోరిక శరీర యచ్చను నెరవేర్చుకోవడానికి ఆ పండును తినింది. అంటే ఏదైతే లోకంలో ఉందో ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నాం, లోకంలో ఉన్నదాన్ని మనకి బేసిక్ నీడ్స్ ఆ అవసరతల నుంచి కోరికలు, అనేకమైన కోరికలు, విస్తారమైన కోరికలు, ఈ కోరికలు కోరుకోవటం ఎక్కడిది? దేవునిదా? దేవుని లక్షణమా ఇది? దేవుడు మనకి తగినంత మనకి ఏదైతే అవసరత ఉందో అవన్నీ ప్రకృతిలో పెట్టి మనకి అందించాడు, అవునా కాదా? ఎవ్వరూ ఈ భూమి మీద దాటి మనకి ఆహారం తీసుకొని రారు. ఆకాశ మండలంలోంచి బయటికి వెళ్ళి, భూమి మీద నుంచి బయటికి వెళ్ళి మనకేమీ ఆహారాన్ని తీసుకురారు. ఏమి తిన్నా ఏం కట్టుకుంటున్నా అది ఈ ప్రకృతిలోంచే వచ్చింది మనకి. అంటే ఈ ప్రకృతిని నిర్మించింది ఎవరు? తన మాట చేత, మహత్తు గల మాట చేత దేవుడు సృజించాడు ఈ ప్రకృతిని. అటువంటి గొప్ప దేవుడు మనకు ఉండగా ఇంకా మనం కోరికలు ఎందుకు పోతున్నాం అంటే, ఇగో లోకాన్ని చూస్తున్నాం. మనం లోకాన్ని చూసి దేవుని మాటని వినకుండా లోకాన్ని అంటు పెట్టించుకున్నాం. మనం పుట్టిన కాడి నుంచి మన తల్లిదండ్రుల దగ్గర పెరిగే కొద్దీ, తల్లిదండ్రుల దగ్గర, స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర, పనుల దగ్గర, చదువుల దగ్గర, ఇవన్నీ ఎక్కడ ఏం చూస్తున్నాం మనం? చాలామంది తల్లిదండ్రులు కూడా పిల్లలకు మాదిరిగా ఉండకుండా వారి ముందు గొడవ పడుతూ ఉంటారు. వారి ముందు వేరే వాళ్ళని తిడుతూనో వాళ్ళు ఇలా చేశారు అలా చేశారని వారి మీద ఇలా ఎప్పుడైతే ఈ పిల్లల మనసులో పడతాయో వాళ్ళు ఏమనుకుంటారు? ఎంతోమంది తల్లిదండ్రులు బూతులు మాట్లాడుతూ ఉంటారు. వారికి తెలియకుండానే ఆ పసి హృదయాల్లోకి ఏం వెళ్ళిపోతాయి? బూతులు వెళ్ళిపోతాయి. ఈ బూతులు వెళ్ళిపోయి ఈ లోకంలో ఉన్నదంతా సమకూర్చుకొని వీటి నిమిత్తమే కాకుండా లోకంలో ఉన్న సినిమాల ద్వారా, ఫోన్ల ద్వారా ఇలా లోకాన్ని అనేక విధాలుగా పెద్ద అయ్యేసరికి మన హృదయంలో నింపేసుకున్నాం లోకంతో హృదయాన్ని. మరి ఇంత హృదయాన్ని లోకంలో నింపేసుకుంటే వాక్యం ఎలా పనిచేసిద్ది? వాక్యం ఉండాల్సిన స్థానంలో లోకం ఉంటే ఎలా మనం వాక్యాన్ని ప్రవర్తించగలం? మనం వద్దన్నా లోకాన్ని ఎందుకు ప్రవర్తించేస్తున్నాం అంటే హృదయంలో ఏముంది? వాక్యం లేదు, లోకం ఉంది. తెలియకుండానే ఇప్పుడు నేను ఇందాక వస్తున్నాను, ఇక్కడికి వస్తున్నప్పుడు పెద్ద డీజే బాక్సులు పెట్టి ఒక పాట పెట్టారు. నేను ఎప్పుడు అది 20 ఏళ్ల క్రితం వచ్చిన పాట. ఆ పాట వస్తుంటే దాని తర్వాత చరణం నా హృదయంలో వచ్చేసింది. హృదయంలో బయటికి పాడలా నేను. దాని తర్వాత చరణం ఏంటో నాకు తిరుగుతుంది. 20 ఏళ్ల క్రితం వచ్చిన పాట ఎందుకు మరి 20 ఏళ్ళు గడిచిపోయినా ఉందంటే హృదయంలో నింపుకున్న లోకాన్ని అప్పుడు నింపుకున్న లోకం ఇప్పటికీ పోవట్లా. అదే సినిమా దేవుని పాట వచ్చిద్ది అలా రాదు. అదే అప్పుడు వింటుందే కానీ ఆ తర్వాత ముందే మనకి స్మరించుకోం. ఎందుకంటే లోకాన్ని అంత వంట పట్టించుకున్నాం, అంత నరాల్లో జీర్ణించుకునే విధంగా లోకాన్ని ఎక్కించుకున్నప్పుడు ఇంకా వాక్యం ఎలా ప్రవర్తిస్తాం మనం? రోమపత్రిక 6వ అధ్యాయం చూడండి. అపోస్తులైన పౌలు గారు రాసిన రోమపత్రిక 6వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం చదువుదాం. పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. ఇది ఎక్కడ జరిగింది? మనం బాప్తీసం ఎప్పుడైతే తీసుకున్నామో పాపము నుండి విమోచించబడ్డాం, పాపము నుండి వేరైపోయాం. దేవుడు ఉగ్రత నుండి మనం వేరయ్యి రక్షణలోకి వచ్చాం, విమోచించబడి. ఇందుకు దేవునికి స్తోత్రం. అవును, మనం కూడా అందరం బాప్తీసం తీసుకున్నాం, విమోచించబడ్డాం పాపం నుంచి, ఇందుకు దేవునికి స్తోత్రం. కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి, ఎక్కడితో అయిపోలా. బాప్తీసం తీసుకున్న మరో సెకండ్ చనిపోతే అది వేరు, కానీ బాప్తీసం తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ లోకంలోనే కొనసాగాలిగా. అప్పుడు ఏమవుతుందో చూడండి 19వ వచనం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతురో. ఇది ఎప్పుడు జరిగింది? అక్రమం చేయటానికి, అపవిత్రతగా నడుచుకోవటానికి మునుపు జరిగింది. ఇది ఎప్పుడు? బాప్తీసానికి ముందు, లేదా పుట్టిన మొదలుకొని మనకి అన్నీ ఊహొచ్చే వరకు, ఊహొచ్చే లోపు ఏం నింపేసుకున్నాం హృదయంలో? లోకాన్ని నింపేసుకున్నాం. అపవిత్రంగా నడుచుకోవటం, అక్రమంగా నడుచుకోవటం మనకి ఏమైపోయినాయి? దాసులం అయిపోయామంట. వాటిని ఏదో అమాయకంగా తెలియకుండా కాదు, దానికి పాపానికి దాసులం అయిపోయి
ఒక పనివాడు, ఒక దాసుడు తన యజమానికి ఎలా అయితే బానిసత్వం చేస్తాడో, పాపానికి అలా మనం దాసోహం అయిపోయి మన అవయవాలని దుర్నీతి సాధనాలుగా వినియోగించాం. మరి అలా అంత వినియోగిస్తే మరి ఏమైద్ది? దేనికి అలవాటు పడిద్ది మన దేహం? తెలియకుండానే మీరు విమోచించబడినప్పటికీ, యేసుక్రీస్తు వారి రక్తంలో కడుక్కొని మనం విమోచించబడినప్పటికీ మళ్ళీ ఎక్కడ ఉండాలి? మనం ఈ లోకంలోనే ఉండాలి. మీ శరీర బలహీనతను బట్టి, ఇందా చదివంగా యాకోబు పత్రికలో, అనేక విషయాల్లో శోధించబడి దురాశ చేత మరులు కొల్పబడి ఏమవుతున్నాం? పాపం చేస్తున్నాం. అంటే ఈరోజు మన వాక్యం, విన్న వాక్యం ఎందుకు ప్రవర్తించలేకపోతున్నాం అంటే, ఈ లేఖనాలన్నీ మనకేం చెప్తున్నాయంటే, మనం లోకాన్ని బాగా నింపుకోవటం వల్ల వాక్యం కన్నా ఏం డామినేట్ చేస్తుంది మనల్ని? వాక్యం కన్నా మనల్ని ఏం డామినేట్ చేస్తుందంటే లోకం. వాక్యాన్ని మనం ప్రవర్తించట్లేదు అంటే వాక్యం మనకి రెండవ స్థానం, లోకం మనకి ప్రథమ స్థానం అయిపోయింది. ఆ ప్రథమ స్థానాన్ని తెలియకుండానే ఇలా మనం ప్రవర్తించేస్తూ వాక్యాన్ని సంఘం దాటంగానే, చర్చి దాటంగానే వాక్యం మర్చిపోతే ఎలా ప్రవర్తిస్తాం చెప్పండి? ఈరోజు ఆడోళ్లే కానీ మగోళ్లే కానీ మనం ఒక మాట అన్నాం అనుకోండి, మనలో ఎవరో ఒక మాట అన్నారు, ఆ మాట మర్చిపోతామా మనం? 20 ఏళ్ల క్రితం మీ అత్తగారు ఏమన్నారు చెప్పండి, చెప్పమా? 10 ఏళ్ల క్రితం మీ కోడలు ఆ గొడవలో నేనేమందంటే చెప్పమా? మనం చెప్తామా చెప్పమా? 10 ఏళ్ల క్రితం పెళ్ళిలో ఏ చీర పెట్టావు నువ్వు నాకు అంటే చెప్తామని చెప్పమా? చక్కగా చెప్తాం. ఎందుకు చెప్తాం మనం? అవన్నీ గుర్తుపెట్టుకొని వాటిని హృదయంలో నింపుకుంటాం. మనం నింపుకోవాల్సిన దాన్ని నింపుకోకుండా చర్చి నుంచి బయటికి వెళ్ళంగానే వాక్యాన్ని విడిచిపెట్టేస్తాం. లేదా అప్పుడు విన్న వాక్యాన్ని మళ్ళా వచ్చి చెప్పండి అమ్మ, ఒక 5 నిమిషాలు రివిజన్ చేయండి అంటే చేయలేం. కానీ ఆ 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం జరిగిపోయిన సినిమా స్టోరీస్ చెప్పమంటే కూడా అనర్గళంగా మాట్లాడేస్తాం. మరి 10 ఏళ్ల నుంచి చర్చిలో వాక్యం వింటున్నావు కదమ్మా, ఒక 5 నిమిషాలు లేదా అయ్యా ఒక 10 నిమిషాలు యేసుక్రీస్తు వారి గురించి చెప్పు అంటే ఇక్కడ ఎంతమంది ఉంటారు చెప్పండి? అమ్మో అది నా పని కాదంటారు. అవునా కాదా? ఎందుకని? వింటున్నాగా 10 ఏళ్ళ నుంచి, 20 ఏళ్ళ నుంచి వాక్యం వింటున్నాగా, ఒక 10 నిమిషాలు ప్రభు గురించి పంచుకోలేమా? పంచుకోలేము. ఎందుకంటే హృదయంలో లేదు. దాన్ని కాకుండా అంత స్టామినా నాకు లేదండి, మైక్ పట్టుకుంటే నాకు వణుకొచ్చేసిద్ది అంటాం. నిజమేనా? అది నిజమైతే అట్లా కాకుండా సరే వాక్యం వద్దు కానీ ఆ ప్లేస్లో, వాక్యం ప్లేస్లో మీ పక్కింటాం గురించి 10 నిమిషాలు చెప్పమ్మా, నీ కోడల గురించి 10 నిమిషాలు చెప్పమ్మా, మీ ఆయన గురించి 10 నిమిషాలు చెప్పమ్మా అంటే 10 నిమిషాలతో సరిపెడతామా? గంట సేపు మాట్లాడతాం. అవునా కాదా? మరి హృదయంలో ఏది నింపుకున్నాం? మరి పక్కింటి వారి మీద లేదా ఎవరో మనకు చేసిన ద్రోహం మీద అది నింపుకున్నామే కానీ హృదయంలో 10 నిమిషాల వాక్యం కూడా దేవుని గురించి మనం నింపుకోలేకపోయాం. మైక్ ఫీరో, స్టేజ్ ఫీరో అని అంటాం కానీ అది నిజమైతే మరి ఇది ఎందుకు మాట్లాడగలం? లేదా మన పని గురించి, ఏదో నేను బంగారు పని చేస్తే బంగారు పని గురించి, ఆటోలు నడిపేవాళ్ళు ఆటో గురించి, ఇగో మన చంద్రయ్య గారు ఎల్ఐసి గురించి మాట్లాడమంటే గంటలు మాట్లాడుతాం. అవునా కాదా? నిర్భయంగా ప్రిపేర్ అవ్వలేదంటావా? మా అత్తగారి గురించి ఏం చెప్పాలో, మా కోడల గురించి ఏం చెప్పాలో నేను ప్రిపేర్ అవ్వలేదండి అని చెప్తామా? చెప్పం. ఎందుకని? హృదయంలో దాన్ని నింపుకున్నాం. హృదయం అంతా లోకం నిండిపోతే ఏది ప్రవర్తిస్తాం మనం? వాక్యాన్ని నింపుకోవట్లా. వాక్యం ప్లేస్లో నింపుకోవాల్సింది నింపుకోకుండా లోకాన్ని అంతా నింపేసుకొని వద్దన్నా వచ్చేసిద్ది లోకం, లేళ్ల మీద తునికిసలాడిద్ది. ఎందుకంటే అంత విధంగా పెట్టేసుకున్నాం మనం లోకాన్ని. ఇంత లోకాన్ని పెట్టుకుంటే మనం వాక్యం ఎలా పనిచేసిద్ది? మనకి పనిచేయదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? దీని ప్రాబ్లం కంటే ఇగో చూడండి ఏం చెప్పాడు, కింద చదవండి 19వ వచనం. అలాగే ఇందాక పాపం చేయటానికి, అపవిత్రతకు, అక్రమంకి ఎలా అయితే దాసులం అయ్యామో, ఇప్పుడు బాప్తీసం పొందుకొని నీతికి దాసులం అయ్యాం కదా, నీతి వచ్చింది కదా, దాన్ని కొనసాగించాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి. అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకోండి. లోకానికి అప్పగించుకున్నంత వాక్యానికి అప్పగించుకుంటామా? ఇప్పుడు మన పరిశుద్ధత నిలబడాలంటే, మన పరిశుద్ధతను నింపుకోవాలంటే, మన పరిశుద్ధులుగా ఉండాలంటే ఏముండాలంట? దేనికి దాసులు అవ్వాలంట? నేను వాక్యానికి దాసుణ్ణి, నేను ప్రభువుకు దాసుణ్ణి అన్నవాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నామా? మనం ఎవరన్నా ఇక్కడ చేతులు ఎత్తగలమా? చేతులు ఎత్తితే అమ్మట అయ్యగారు అడుగుతారు, అవునా ఎలా దాసులు అయ్యావు చెప్పు నాకు, రాత్రి మీటింగ్కి వచ్చావా అన్నారు అనుకో, లేదు నిన్న ఇవాళ పొద్దున ఆన్లైన్ ప్రేయర్లో కలిసావా, మరి దాసుడు కదా నువ్వు, ప్రభు దాసుడు కదా, ప్రభు కొరకు పనిచేయాలి కదా అంటే మనం నిలబడగలమా? నిలబడలేం.
మరి ఇదివరకు లోకానికి ఎందుకు దాస్యం చేస్తున్నాం అంటే కోరికలు వచ్చేసినాయి ఆ ప్లేస్లో. మనకి ఏంట్రా ఆ చొక్కా వేసావు పాడైపోయింది అనగానే మనకేంటి చిన్న చూపు, అమ్మమ్మ ఈడంత మాట అన్నాడు, ఈసారి కొత్త బట్టలు వేసుకెళ్ళాలి, అప్పుడు సంఘం మానేయాలి, కూడిక మానేయాలి, ఎందుకంటే ఇంకోటి కొత్తది వచ్చింది కదా, వేరే వాడు వేసాడుగా బేజం. అది మాత్రంగా అదే అరే ఏంట్రా నువ్వు వాక్యం ప్రవర్తించట్లా అంటే ఇక్కడి నుంచి ప్రవర్తిద్దామని మొదలు పెడతామా, వీడు నన్ను అంటాడా, వీడి మీద వీడి ఏమున్నాయో చూద్దాం అని అనుకుంటాం, అవునా కాదా? ఎందుకు ఇంతలాగా లోకాన్ని మనం నింపుకున్న లోకాన్ని ప్రవర్తిస్తున్నామంటే, మీరు ఆ మురికాల్లో ఒక స్పాంజ్ తెచ్చి ఒక 10 నిమిషాలు వేసి దాన్ని తీసి పిండండి, ఏమొస్తుంది? మంచినీళ్ళు వస్తాయా? యాపిల్ జ్యూస్ వస్తుందా? ఎందుకు రాదు? మనం వేసింది మురికాలలో స్పాంజిని, మురికాలో నీళ్ళే వస్తాయి, అవునా కాదా? మరి మనం హృదయంలో వాక్యాన్ని వేయకుండా, హృదయం దాకా వాక్యాన్ని తీసుకెళ్ళకుండా లోకంలో హృదయాన్ని నానబెడితే పిండితే ఏమొస్తుంది? పిండటం అంటే మన ప్రవర్తనే. ప్రవర్తించాల్సినప్పుడు లోకం తన్నుకుంటే ఎందుకు బయటకు వస్తుందంటే మనం నింపుకున్నంతా ఏంటి? లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపడము ఇవన్నీ నింపేసుకొని ప్రవర్తించాల్సి వచ్చినప్పుడు ఆ స్పాంజిని పిండినప్పుడు మురికి నీళ్ళు ఎలా అయితే వస్తున్నాయో మన హృదయంలో నుంచి లోకం తన్నుకొని వస్తుంది. ఎందుకంటే అంత లెక్క నింపేసుకున్నాం. మరి ఇప్పుడు దీన్ని రీప్లేస్ ఎలా చేయాలంటే వాక్యం ఏం సెలవిస్తుంది? ఇది వరకు ఎలా అయితే మీరు పాపం చేయటానికి దాసులుగా వ్యవహరించి దానికి దాసత్వం చేశారో ఇప్పుడు పరిశుద్ధతకు చేయండి. ఇప్పుడు మీరు వాటిని విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి మీరు లోక మర్యాద చొప్పున ప్రవర్తించక అన్నాడు. లోకాన్ని వెంబడించక లోకానికి వేరే ఏం చేయాలి? మనం ఇప్పుడు మన హృదయాల్లో దేన్ని నింపుకోవాలి? వాక్యాన్ని నింపుకోవాలి. కీర్తనాకారుడు ఏమంటాడు? 1వ అధ్యాయం చూడండి, చదవండి. అదే 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టున ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాస్యులు కూర్చుండు చోటున కూర్చొండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఏరును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనుదంతయు సఫలమగును. మన హృదయం ఈరోజు నిజంగా రేత్రి పగళ్ళు కాదులేండి, ముందు అసలు వాక్యాన్ని ధ్యానించడానికి మనకు ఆనందం ఉంటుందా? అక్కడ చూడండి ఏముంది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించటం. నిజంగా ఉందా ఆనందం? ఇప్పుడు కంటిన్యూగా 5 దాకా వాక్యం చెప్పారు అనుకుందాం అంకులు, మనకు ఆనందం ఉంటుందా? బాధ ఉంటుందా? నీరసం ఉంటుందా? ఏముంటుంది చెప్పాలా? చెప్పరేందండి, నీరసం వచ్చేసిదిగా. మరి ఆనందం ఉంది అక్కడ. దివారాత్రములు మనకి ఎందుకంటే ముందు ఏం పుట్టాలంటే దాని మీద ఇష్టం పుట్టాలి. ఈరోజు చూడండి, యవ్వనస్తులు ప్రేమించుకుంటారు, అది గుడ్డి ప్రేమ, అంధత్వం, కసం పక్కన పెడితే వారిని చూడకుండా ఉండలేరు, వారితో మాట్లాడకుండా ఉండలేరు. యవ్వన వయసులో, యవ్వన ప్రాయంలో కలిగే ఆ ప్రేమ వాళ్ళని చూడకుండా, వాళ్ళు ఎక్కడున్నా వారి చుట్టూ తిరుగుతుంటుంది ఈ హృదయం. అలా మన హృదయం ఎందుకు తిరగట్ల? దేవుని చుట్టూ, దేవుని మాటల చుట్టూ. దావీదు గారు ఇలా నింపుకున్నారు కాబట్టే ఆయన ఎటువంటి పరిస్థితులు వచ్చినా, అసలు సౌలు గారు చంపుతుంటే వెంబడిస్తుంటే గుహల్లో దాక్కొని అలా వెళ్ళిపోతూ ఉన్నాడు, పారిపోతూ ఉన్నాడు. కానీ 2 సార్లు అవకాశం వచ్చింది సౌలు గారిని చంపడానికి, కానీ ఆయన ఏమీ చేయడు. పక్కన ఉన్న వారందరూ కూడా వాళ్ళ మేనల్లుళ్ళు, సైన్యం అంతా చంపే, ఇగో దేవుడే నీకు అప్పచెప్పాడంటే ఆయన మాత్రం యెహోవా ధర్మశాస్త్రం ఆనందించేవాడు కాబట్టి, ఆయన పాపుల మార్గం నిలవడు కాబట్టి ఏం చేయలా? చంపకుండా తన వస్త్రపు చెంగుని కోసి ఆయన హృదయంలో ఏమయ్యాడు తెలుసా? నొచ్చుకున్నాడంట. ఏది? సౌలు గారి వస్త్రపు చెంగును కోసి, అది కోసినందుకే అబ్బా రాజును అభిషేకించింది నా దేవుడు అభిషేకించిన వాడిని నేను అవమానపరిచానే అని హృదయంలో నొచ్చుకున్నాడంట. ఈరోజు మనం కూడా రాజులైన యాజక సమూహమేగా, దేవుడి చేత అభిషేకించబడిన వారమేగా మనం అందరం బాప్తీసం ద్వారా. రాజులైన యాజక సమూహం, అందరం బాప్తీసం పొందిన వారందరూ రాజులైన యాజక సమూహం, అంటే అందరూ రాజులు. ఈరోజు నిజంగా చెప్పండి, మనం సహోదరులనో సహోదరిమణులో, తల్లులనో తండ్రులనో సహోదరులనో ఒక మాట అనేసి బాధ పెడతాం వాళ్ళని. లటక్కన ఒక మాట అనేస్తాం, నోరు జారిపోయిద్ది. ఎంతమంది హృదయంలో నొచ్చుకుంటారు? దేవుడు అభిషేకించబడిన వ్యక్తి, దేవుడు అభిషేకించిన ఆమె, బాప్తీసం పొందిన ఆమె దేవుని బిడ్డ, ఈ దేవుని బిడ్డను నేను అన్నానని ఎంతమంది హృదయాలు నొచ్చుకుంటాయి. ముందు వాళ్ళకి క్షమాపణ చెప్పటం,
కాసేపు అదంతా పక్కన పెడితే అసలు ముందు మన హృదయం నొచ్చుకుంటుందా? నొచ్చుకుందంటేనే మనలో వాక్యం పనిచేస్తుందని. అసలు నొచ్చుకోవట్లా ఎడాపడా మాటలు అనేస్తున్నామంటే మన హృదయంలో వాక్యం లేదు, లోకం ఉందని. ఆ హృదయంలో దావీదు గారికి వాక్యం ఉంది కాబట్టే ఎన్ని అవకాశాలు వచ్చినా సౌలు గారిని చంపలా. ఎన్ని అవకాశాలు వచ్చినా, నిజంగా చెప్తున్నాను నమ్మండి, ఒక నిజమైన క్రైస్తవుడు, ఒక వాక్యాన్ని అనుసరించే క్రైస్తవుడు, వాడు ఎంత కోపం పీక్స్కి వెళ్ళిపోయినా, లేదా బాధ పీక్స్కి వెళ్ళిపోయినా, బాధ ఇంకా తారా స్థాయికి వెళ్ళిపోయింది. ఎంత బాధ అంటే వర్ణించలేనంత బాధ, ఎంత కోపం అంటే వర్ణించలేనంత కోపం వచ్చినా కూడా క్రైస్తవుడు బూతులు మాట్లాడు. నిజమైన క్రైస్తవుడు. యేసుక్రీస్తు వారికి ఒక విషయంలో కోపం వచ్చింది. ఏ విషయం? ఒకసారి ఆలయానికి వెళ్తే అక్కడ అంతా చూస్తే వ్యాపారటిలా చేసేస్తారు. అంతా అక్కడ అన్నిటిని అమ్ముతూ ఉంటారు, మేకల్ని, పావురాల్ని. ఆ బలిచ్చే వాటిని వ్యాపారటిల్లుగా చేసేసినప్పుడు ఆయనకి విపరీతమైన కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఏం చేశాడు ఆయన? కొరడాలు చేసి మనుషులు కొట్టాడా? అక్కడ స్పష్టంగా రాయబడి ఉంటుంది. వారిని అవన్నీ ఆ బల్లలు పడవేసి వాటన్నిటినీ చెదరగొట్టాడంట. మనిషిని ఒక్క దెబ్బ ఇలా. ఈరోజు మనకు తట్టుకోలేనంత కోపం వస్తే ఎదుటివారిని గాయపరచకుండా ఉంటామా? మొగుడికి కోపం వస్తే విపరీతం, నిజమైన క్రైస్తవుడు అని చెప్పుకునేవాడు బాగా కోపం వచ్చేసింది, ఒక బూతు మాట మాట్లాడాడంటే వాళ్ళలో ఏం లేదంటే వాక్యం లేదు, హృదయంలో లోకం ఉందని. ఆ లోకం నాకు కనపడతలేదండి అంటే మనం చిన్నప్పటి నుంచి ఎక్కించుకున్నాం లోపలికి. హృదయపు అట్టడుగు స్థానంలో నిద్రావస్థ స్థితిలో ఉంటుంది ఆ లోకం. ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితులు, విపరీతమైన కోపం వచ్చినప్పుడు, సహోదరుల మీద కాని మాటలు అన్నాడని నాకు తెలిసినప్పుడు వాళ్ళు లెగుస్తాడనమాట. ఆ నిద్రావస్థలో ఉన్నవాడు లెగుస్తాడు. ఎందుకంటే వాడిని మనం చంపలేదుగా. హృదయపు అట్టడుగు స్థాయిలోకి వెళ్ళి వాక్యం మనల్ని ప్రక్షాళన చేయలేదుగా. ఎఫ్ఎస్సి పత్రిక చదవండి, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చదవండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతాయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధముగాను నిర్దోషముగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉతక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. వాక్యము ద్వారా ఉతక స్నానం అంట. ఈరోజు మనల్ని వాక్యం ఉతుకుతుందా? మనం వాక్యంతో వేరే వాళ్ళని ఉతుకుతున్నామా? రక్షించబడిన వ్యక్తి, పరిశుద్ధుడిగా మారబడిన వ్యక్తి, ప్రతి ఒక్కరూ వారి పరిశుద్ధత నిలబడాలంటే, వారి పరిశుద్ధత సంపూర్తి చేసుకోవాలంటే, ఎప్పటికప్పుడు పర్ఫెక్షన్ అవ్వాలంటే వాక్యం ద్వారా ఉతకబడాలి. లోకంలో మనం వెళ్తున్నాం, లోకాశలు చుట్టూ ఉంటాయి. మనం ఆ లోకం మనం అంటించుకున్నప్పుడు అది కడిగేది ఏంటంటే వాక్యం. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ వాక్యం ద్వారా మన హృదయాలను కడుక్కోవాలి. ఆ వినిపిస్తున్న వాక్యం మన హృదయంలోకి వెళ్ళాలి. మన హృదయంలో అట్టడుగు స్థానంలో ఉన్న లోకాన్ని తీసివేయాలి. అది అక్కడి దాకా వెళ్ళాలి. ఎబ్రీ పత్రికలో ఉంటుంది 4వ అధ్యాయం 12వ వచనంలో. అది చదవండి. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము, ముగిస్తాను. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయముల యొక్క తలంపుల ఆలోచనలను శోధించుచున్నది. వాక్యము సజీవమైనదై బలము గలదై ఎక్కడి దాకా వెళ్తుందంట? హృదయంలోని తలంపుల యొక్క ఆలోచనలో కల్లా వెళ్ళిపోతుంది. అంత దూరం వెళ్ళేది సజీవమైన వాక్యం. వాక్యానికి ఉన్న మహాగుణం ఏంటి? అది సజీవమైనది, ఇది మృతమైనది కాదు. ఈరోజు మీరు ఫోన్ పట్టుకొని ఒక గంట సేపు ఫోన్లో ఉండండి, లోకం వద్దన్న లోపలికి వెళ్ళిపోయిద్ది, ఇంజెక్ట్ అయిపోయిద్ది. మీరు గంట సేపు బైబిల్ చదవండి, ఏం వెళ్ళిద్ది హృదయంలోకి? దేవుని వాక్యం హృదయంలోకి వెళ్ళింది అనుకోండి, వాక్యానుసారంగా ప్రవర్తిస్తాం మనం. ఈరోజు మన వాక్యం అంత స్థాయిలోకి తావిస్తున్నామా? మన హృదయపు అట్టడుగు స్థాయిలో ఉన్నదాన్ని పెకలించేలాగా, ప్రక్షాళన జరిగేలాగా అంత స్థానం ఇస్తున్నామా మన హృదయాల్లో? దేవుని వాక్యానికి స్థానాన్ని ఇవ్వట్లా. ఇది ఎదుటివానికి, ఇది పక్కవానికి, ఇది వానికి. అయ్యగారు వాక్యంతో వారిని ఉతికేశారు, వీళ్ళని ఉతికేశారు అంటాం, కానీ మనల్ని ఉతికింది ఆ వాక్యం ఎప్పుడైనా? మనల్ని ఉతికితేనే మనం పట్టిన మకిలి మలినం మొత్తం వదిలితేనే మనం పరిశుద్ధతలో ఎదుగుతాం, పరిశుద్ధులుగా మెలుగుతాం, విధేయత చూపిస్తాం, దేవునికి లోబడతాం, దేవుని పనుల మీద ఉంటాం. ఇవన్నీ ఎప్పుడు అవుతాయంటే వాక్యం మనల్ని ఉతకాల.
వాక్యం ద్వారా మనం కడగబడాలా. మన వాక్యం హృదయంలో కల్లా వెళ్ళాలా. ఈరోజు మనుషులు అంతా ఇక్కడే ఉంటాం, కానీ మన ఆలోచనలన్నీ ఎక్కడుంటాయి? ఇంట్లో ఏం పెట్టొచ్చామో, ఇది అయిపోయిన తర్వాత, ఈ కూడికి అయిపోయిన తర్వాత ఏమేం చేయాలో ఇక్కడే ఆలోచిస్తూ ఉంటాం. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ లాగా అయిపోతాం మనం. ఇక్కడ ఉండి అదే విషయాలు, మనకి ఆసక్తి ఉన్న విషయాలు అయితే అలా ఉంటామా? అలా ఉండం. మనకి ఇష్టమైన వారు ఎవరైనా వచ్చారనుకోండి, అన్నీ పక్కన పెట్టేసి వారికి ప్రథమ స్థానం ఇస్తామే. ఒకవేళ వాళ్ళని పట్టించుకోలేదు అనుకోండి, వాళ్ళు వెళ్ళిపోతారే. మరి అంతకంటే చిన్నదా ఈ వాక్యం? వాక్యం చిన్నది కాదండి. ఎంతోమంది జీవితాలను కట్టింది వాక్యం. ఎంతోమంది చనిపోయే వారిని నిలబెట్టింది వాక్యం. ఎంతోమందికి ఈరోజు భారతదేశంలో చదువుకుంటున్నారు, వైద్యాన్ని పొందుకుంటున్నారంటే అది క్రైస్తవ మిషనరీలు వచ్చి చేసిన గొప్పతనం. ఈ వాక్యాన్ని పట్టుకొని వారు కుటుంబాలను విడిచారు, వారి దేశాన్ని విడిచారు. ఈరోజు మన ఊరిని విడవగలం మనం వాక్యం కోసం? విడవం. వాక్యాన్ని నమ్మిన వారు, వాక్యాన్ని సర్వలోకానికి వెళ్ళి ప్రకటించాలన్నవారు వాళ్ళ ఆస్తిని విడిచేసి వారికి కలిగినదంతా పెంటగా ఎంచుకొని ఎన్నో హాస్పిటళ్ళు, స్కూల్స్ కట్టి ఎంతోమందికి పేదవారికి సాయం చేశారు. దేనికి? సజీవమైన ఈ వాక్యాన్ని పట్టుకొని. అంత గొప్పది ఈ వాక్యం. అటువంటి గొప్పదైన వాక్యానికి మనం విని మర్చిపోయేవారంగా ఉంటే దేవుని ఇష్టాన్ని ఎలా నెరవేరుస్తాం చెప్పండి? ఇగో ఇప్పుడు యూదా పత్రిక వివరణ. ఈ వివరణ వినాలంటే మనం దేన్ని ముందు సాధు చేయాలి? మన హృదయాన్ని. మన హృదయంలో ఉన్న లోకతత్వం అంతా మనం పోగొట్టుకోలేం. కాసేపు మనం పోయిందిలే అనుకుంటాం, మళ్ళీ పక్కకి వెళ్ళంగానే ఎందుకు వస్తుంది? తారాస్థాయికి వెళ్ళినప్పుడు కోపం, బూతులు ఎందుకు వస్తున్నాయి నోట్లో? ఉంది, హృదయంలో ఎక్కడో లోపల ఉంది కాబట్టి లోకం బయటకు వస్తుంది. అక్కడ దాకా వాక్యాన్ని పంపించాలంటే వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు మన హృదయంలో ఇక్కడే ఉండాలి. హృదయంలోకి వెళ్ళాలి వాక్యం. హృదయంలోకి వెళ్ళినప్పుడే హృదయం ఎలాంటిదంట? ఘోరమైన వ్యాధి కలదది. ఆ వ్యాధి తగ్గించాలంటే వాక్యం అనే యాంటీబయాటిక్ లోపలికి వెళ్ళాలి. వెళ్ళకపోతే హృదయాలు కడగబడవు. ఇక్కడ మాత్రమే కూర్చుంటాం, పైకి మాత్రమే భక్తులుగా ఉంటాం. లోపల కడగబడపోతే మనం నిజమైన దేవుని బిడ్డలుగా ఉండం. యూదా పత్రికలో ఉంటుంది, మీరు బోధ నిమిత్తం పోరాడాలంట. బోధ నిమిత్తం నిలబడాలి మనం. అసలు మనకి ముందు వాక్యమే మన హృదయంలోకి వెళ్ళకపోతే ఇంకా మనం బోధ నిమిత్తం పోరాడే స్థాయికి ఎప్పుడు వెళ్తాం? లేఖనం చెప్తుంది, రక్షించబడిన మనం ఇప్పుడు మన కుటుంబంలో ఎవరన్నా ఉన్నారనుకోండి, పిల్లలు ఉంటారు, వారి నిమిత్తం ఎవరు నిలబడతారు? కుటుంబ సభ్యులు నిలబడతారు. వారికి ఏమొచ్చినా వాళ్ళు అడ్డుపడిపోతారు. ఎవరన్నా కొడతానికి వచ్చినా, ఏ రోగం వచ్చినా, లోకంలో నుంచి ఎటువంటి కష్టం వచ్చినా తల్లిదండ్రులుగా నిలబడిపోతారుగా. అది బాధ్యతేగా. ఈరోజు మన జీవితాల్ని మార్చిన వాక్యం, ఎంతోమందికి బ్రతుకునిచ్చిన వాక్యం ఈరోజు సర్వ సృష్టి తిరుగుతుందంటే దేవుడు ఒక్క మాట సెలవిచ్చాడు అంతే. ఆది కాండంలో భూమి మనకి నివాసయోగ్యంగా ఉండమన్నాడు అంతే. ఈ రోజుకి తిరుగుతుంది భూమి. మనకి భూమి తిరుగుతుందని కూడా తెలియకుండా తిరుగుతుందంటే దేవుని వాక్కు యొక్క ఔన్నత్యం అది. మనం ఈరోజు గంట సేపు బండి వేసుకొని తిరిగామంటే పెట్రోల్ అయిపోయింది, మళ్ళీ కొట్టించుకోవాలి. ఆ పెట్రోల్ కూడా దేవుడిచ్చిందే. దేవుడిచ్చిన ఇవన్నీ పొందుకుంటున్నాం. ఆ గొప్ప మాట ద్వారా వెలువడ్డాయి ఇవన్నీ. మరి అంత గొప్ప మాటలు వింటున్న మనం ఈరోజు హృదయంలో ఎందుకు స్థానం ఇలా పోతున్నామంటే లోకాన్ని తెచ్చిపెట్టుకున్నాం ప్రియులారా. ఆ లోకం అంతా తీసివేసి గ్రంథ వివరణ మనకు దగ్గరికి వస్తున్నప్పుడు మన హృదయాలను బాహాటంగా తెరిచి దేవుని వాక్యాన్ని మిక్కటంగా ప్రేమించి దేవుని పిల్లలుగా అందరం ఎదగాలని మీ అందరికీ ఈ మాటలు తెలియజేస్తూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహిమోన్నతుడా, మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, జీవము కలిగిన ఆయన, సత్య సంపూర్ణుడా, నమ్మకస్తుడు అయిన తండ్రి, మీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు నామములో మీకు సమర్పించుకుంటూ, ఇగో తండ్రి ఈ 2 రోజుల సెమినార్లో మీరు ఇప్పుడు దాకా తోడుగా ఉండి అన్నిటినీ సమకూర్చి, వాతావరణాన్ని సమకూర్చి, అనేక బిడ్డల్ని సమకూర్చి, ఇగో తండ్రి మిమ్మల్ని మీ సన్నిధిలో మీ మాటల్ని సజీవమైనది బలము గలదైన మీ వాక్యాన్ని వినటానికి మీరు మాకు కృప చూపిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటూ, ఇగో తండ్రి ఎన్నోసార్లు వాక్యం విన్నాం కానీ అది మా హృదయపు లోతుల్లోకి తీసుకెళ్ళలేదు తండ్రి. ఎందుకంటే అక్కడ లోకాన్ని పెట్టుకున్నాం, లోకాన్ని అమితంగా ప్రేమించాం తండ్రి. మా అవయవాలను దుర్నీతి సాధనాలుగా వినియోగించాం. క్షమించండి, మన్నించండి. రక్షించబడిన మేము నీతికి సాధనాలుగా ఉండాలని, పరిశుద్ధత కలుగుటకై మేము సమస్తాన్ని వాక్యాన్ని నాయన వాక్యపు ఉతక స్నానం ద్వారా మా హృదయాల్ని పరిశుద్ధపరచాలని మీ లేఖనం చెప్పుచుండగా, ఇగో తండ్రి మా హృదయాల్ని సాగు చేయమని మీ సన్నిధిలో వేడుకొంచు. ఇగో తండ్రి మీ దాసులు నిలబడి మీ మాటలు చెప్పనై ఉండగా మీ పరిశుద్ధాత్మని సహాయమును ఆ బిడ్డకి నిండుగా మెండుగా అనుగ్రహించి ప్రతి ఒక్కరి హృదయపు తలంపుల యొక్క ఆలోచనలోకి నాయన సజీవమైన బలమైన వాక్యం వెళ్ళి మా అందరి హృదయంలో ఉన్న పాప పంకిలమైన ఈ జీవితాన్ని తండ్రి తీసివేసుకొని
మీ బోధ నిమిత్తం అయా వాక్యము నిమిత్తము నిలబడే వారిగా మేము అందరం మారటానికి ఈ సెమినార్ వినియోగపడటానికి మీ సహాయమును, మీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించమని వేడుకొంచు. ఇందులో కష్టపడినా ఖర్చు పడినా అయా ఏకీభవించిన ప్రతి బిడ్డని బట్టి మీ సన్నిధిలో మీకు స్తుతులు చెల్లిస్తూ వారికి రావాల్సిన ఇహపర సంబంధమైన ఆశీర్వాదాలను అనుగ్రహించమని, మార్గం మధ్యలో ఉన్న బిడ్డలను కూడా మీ చిత్తమైతే సురక్షితంగా ఇక్కడికి నడిపించమని, మీ యొక్క ప్రేమలో మీ అందరము వర్ధిల్లుచు, దినదినము వర్ధిల్లుచు మీ వద్దకు చేరుకునే విధంగా నాయన తండ్రి మేము మా జీవితాలను మార్చుకోవడానికి మీ వాక్యపు సహాయమును అనుగ్రహించమని, క్రమముగా మర్యాదగా ఈ కార్యక్రమాన్ని జరిగించమని మా ప్రభువును రక్షకుడైన ఈ లోకానికి అద్వితీయ నాథుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఓపికగా విన్న మీ అందరికీ, అలాగే ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి క్రీస్తు నామంలో హృదయపూర్వక అందరికీ వందనాలండి.